పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. యాక్సియం 4 మిషన్ 400 కిలోమీటర్ల ప్రయాణించడానికి 28 గంటలు పడుతుందని నాసా అంటుంది. ముగ్గురు అంతర్జాతీయ వ్యోమగాములతో కలిసి నింగిలోకి బయలుదేరిన భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా రోదసిలో 28 గంటలు ప్రయాణించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటారు. ఈ కేంద్రం భూమికి 400 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అయినా అక్కడికి చేరుకోవడానికి అంత సమయం ఎందుకు పడుతోందనడానికి శాస్త్రవేత్తలు పలు కారణాలు చెబుతున్నారు. యాక్సియం 4 మిషన్ కింద శుభాంశు బృందం స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో ఈ నెల 25న మధ్యాహ్నం 12:01 నింగిలోకి పయనమైంది. దీన్ని ఫాల్కన్ 9 రాకెట్ రోదసిలోకి మోసుకెళ్లింది. తొలుత డ్రాగన్ వ్యోమనౌకను ఐఎస్ఎస్ కన్నా తక్కువ కక్షలోకే ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అనేక సర్దుబాట్లు విన్యాసాలతో అది క్రమంగా ఐఎస్ఎస్ ను చేరుకుంటుంది. డ్రాగన్ వ్యోమనౌకకు గమ్యస్థానమైన ఐఎస్ఎస్ స్థిరమైన ప్రదేశంలో ఉండదు. అది భూ దిగువ కక్షలో గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. 90 నిమిషాలకోసారి భూమిని చుట్టేస్తుంది. అంత వేగంతో కదులుతున్న గమ్యస్థానాన్ని ఒడిసి పట్టుకోవడానికి డ్రాగన్ అత్యంత సంక్లిష్టమైన విన్యాసాలు చేయాల్సి ఉంటుంది. భూమి నుండి బయలుదేరాక డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం కక్షకు అనుగుణంగా తన స్థితిని ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. వీటినే ఫేజింగ్ విన్యాసాలుగా పేర్కొంటారు. ఇందులో వ్యోమనౌక దృక్కోణం వేగాన్ని జాగ్రత్తగా సమతుల్యం చేయాలి. ఇందుకోసం డ్రాగన్ వ్యోమనౌకలోని 16 డ్రాకో థ్రస్టర్లను ఒక క్రమ పద్ధతిలో నిర్దిష్ట సమయం పాటు మండించాలి. 90 పౌండ్ల చొప్పున శక్తిని ఉత్పత్తి చేసే ఈ థ్రస్టర్లు సర్దుబాటు విన్యాసాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. డ్రాగన్ వ్యోమనౌకను నింగిలోకి మోసుకెళ్లిన రాకెట్లలో 2 దశలు ఉన్నాయి. మొదటి దశలోని 9 మైర్లిన్ ఇంజన్లు వ్యోమనౌకను భూ వాతావరణంలోకి తరలిస్తాయి. ఆ తర్వాత బూస్టర్ వ్యోమనౌక నుండి విడిపోయి నిటారుగా వచ్చి నేలపై ల్యాండ్ అవుతుంది. రెండో దశలో ఒక మ్లోరిన్ ఇంజన్ ఉంటుంది. అది డ్రాగన్ ను భూ కక్షలో చేరుస్తుంది. డ్రాగన్ యాత్ర ఇలా దశల వారీగా సాగడం, అది నిర్దిష్టంగా కక్షలోకి చేరుకోవడానికి తీసుకుంటున్న వ్యవధి కూడా ప్రయాణ సమయం ఎక్కువగా ఉండటానికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు.